ఐద్వా 14వ జాతీయ మహాసభలు ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో అనేక రకాలుగా కొన్ని చార్ట్అవుట్ చేసి ఫొటోస్ పెట్టడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి, ఆ పోరాటం సాధించినటువంటి విజయాల గురించి ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. రెండవది లో పనిచేసినటువంటి వీర వనితల ఫొటోస్, ఆరుట్ల కమలాదేవి గారు, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం గారు, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సందర్భంగా పాల్గొన్న మహిళల ఫొటోస్ ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ అంశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఆయా రంగాలలో మొట్టమొదటి ఘనత వహించినటువంటి మహిళల్ని కూడా దీని ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. సైన్స్ కానీ, వ్యవసాయ రంగం కానీ, అట్లాగే అంటే రాజకీయ రంగంలోకి సంబంధించినటువంటి మహిళల ఫొటోస్ కూడా ఇందులో ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. మూడవది ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఐద్వా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకురాళ్ళ ఫొటోసు, అట్లాగే మహిళల సమస్యల పరిష్కారం కోసము అనేక ఉద్యమాలు పోరాటాలు చేశాము, వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఉమెన్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఇది కూడా ఇందులో అనేక క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, వాళ్ళందరూ సాధించినటువంటి వరల్డ్ కప్ సాధించినటువంటి వాళ్ళ ఫొటోస్ కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. అట్లాగే ఆడపిల్లల యొక్క అమ్మకాలు గతంలో బాగా జరిగేది, అలాంటి ఫొటోస్ పెట్టి ఎగ్జిబిషన్కి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మరియం దావలే గారిని పిలవటం జరిగింది. వారు ఈ ఎగ్జిబిషన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్కు చాలామంది అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులు కూడా అందరూ వచ్చి ఎగ్జిబిషన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరూ కూడా ఐద్వా రాష్ట్ర కమిటీ తరపు నుండి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.